ఒక్కసారిగా జపాన్ ఇప్పుడు వార్నింగ్ ఎందుకు ఇస్తుందండి వాళ్ళ కరెన్సీ గురించి? అండ్ అదే టైంలో అమెరికా జపాన్ ని వాళ్ళ కరెన్సీని కాపాడడానికి ఎందుకు ప్రయత్నాలు చేస్తుంది? మన ఇండియాకి ఈయూకి మధ్యలో ఇంత పెద్ద ట్రేడ్ డీల్ జరుగుతుంటే దాన్ని కూడా పట్టించుకోకుండా ఈ జపాన్ అమెరికా కరెన్సీ గోల ఎందుకు హల్చల్ చేస్తుంది? ఇది మన మార్కెట్ ని ఎలా ఎఫెక్ట్ చేయబోతోంది? 3 రోజుల సెలవు తర్వాత మన మార్కెట్లు ఓపెన్ అయ్యే టైంకి చాలా పెద్ద తతంగమే నడుస్తుందండి. ఇది మీ అందరికీ ఖచ్చితంగా తెలియాల్సిన విషయం. సో ఇప్పుడు కనుక మార్కెట్ లో హెడ్లైన్స్ గమనిస్తే కంప్లీట్ గా ఎన్ ఇంటర్వెన్షన్ అని చెప్పి మనకి జపాన్ గురించి విపరీతంగా న్యూస్ వస్తుందండి. అసలు ఇంతవరకు అమెరికా ఎవరిని పట్టించుకోదు. అలాంటిది సడన్ గా జపాన్ కరెన్సీని పడిపోకుండా కాపాడడానికి సొంతంగా వాళ్ళ డాలర్ ని అమ్మడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు న్యూస్ వస్తుంది. మరి ఇంత పెద్ద విషయాన్ని మార్కెట్లు ఎందుకు ఇంత సడన్ గా మార్కెట్లోకి తీసుకొస్తున్నాయో తెలుసా? ఇప్పుడు కనుక అమెరికా జపాన్ ని కాపాడకపోతే ఖచ్చితంగా ప్రపంచ మార్కెట్లు ఇబ్బంది పడే సందర్భం వస్తుందండి. సో ఇక్కడ మార్కెట్ లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ జపాన్ తాలూకా విలువ అలా పడిపోతూ కనిపిస్తుంది. కారణాలు పక్కన పెట్టండి, ప్రస్తుతానికి మనం చాలా రోజులుగా చూస్తున్నాం జపాన్ నుంచి డబ్బులు చవకగా వస్తున్నాయని చాలా మంది యుఎస్ దగ్గర నుంచి మిగిలిన దేశాల దగ్గర నుంచి తీసుకెళ్లి అప్పులు తీసుకుని ట్రేడింగ్ చేసేస్తున్నారు, ఇది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు జపాన్ వడ్డీ రేట్లు పెంచడం వల్ల ఏమవుతుంది, అక్కడ చాలా మటుకు వడ్డీ రేట్లు కట్టాల్సి వస్తుంది. అవి కట్టలేక ఏం చేస్తున్నారు, మార్కెట్ లో ఉన్న జపాన్ ఇన్వెస్ట్మెంట్లన్నీ తీసేసి ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ఈ విధంగా జరుగుతూ ఉండడం, జపాన్ తాలూకా గవర్నమెంట్ ఎస్పెషల్లీ రీసెంట్ టైమ్స్ లో జపాన్ తాలూకా కరెన్సీని కాస్త వార్న్ చేస్తుందండి. మా కరెన్సీలో చాలా అబ్రప్ట్ మూవ్మెంట్స్ వస్తున్నాయని చెప్పి ఇది మంచిది కాదు అని చెప్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఒకవేళ జపాన్ ఇదే విధంగా వీక్ అవుతూ వెళ్ళిపోతే అమెరికాకి చాలా పెద్ద దెబ్బ అండి. ఎందుకంటే అమెరికా ఇప్పుడు దీన్ని కాపాడకపోతే ప్రతిసారి జరిగినట్టే మార్కెట్ లో ఎఫెక్ట్ మళ్ళీ వస్తుంది. మీరు అడగచ్చు, సార్ ఇప్పుడు అమెరికా ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వకపోతే మనకి ఏం జరుగుతుందని. ఇప్పుడు మీరే గమనించండి, జపాన్ కరెన్సీ అలా వీక్ అయింది అనుకోండి, యుఎస్ కరెన్సీ స్ట్రాంగ్ అయిపోతుంది. యుఎస్ కరెన్సీ స్ట్రాంగ్ అయిపోతే ఒకవేళ ఎక్స్పోర్ట్ చేయాలంటే అమెరికాకి చాలా ఎక్కువ డబ్బులు రావాల్సి ఉంటుంది. అంటే జపాన్ వాళ్ళు అమెరికా కరెన్సీ గురించి కానీ అమెరికా మార్కెట్ గురించి కానీ పెద్దగా పట్టించుకోరంటే అమెరికా కంపెనీస్ కి ఎక్స్పోర్ట్ చేయడం కష్టమైపోతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒకవేళ జపాన్ ని కనుక వీళ్ళు కాపాడగలిగితే అమెరికా కరెన్సీని కాస్త వీక్ చేస్తే కావాలని ఏ విధంగా జపాన్ కరెన్సీని అమెరికా వాళ్ళు ఇప్పుడు కొంటున్నారండి. అంటే యుఎస్ డాలర్ ని అమ్ముతున్నారు, అంటే యుఎస్ డాలర్ ని వీక్ చేస్తున్నారు. యుఎస్ డాలర్ వీక్ అయితే ఏమవుతుందండి, జపాన్ కరెన్సీ స్ట్రాంగ్ అవుతుంది. జపాన్ కరెన్సీ స్ట్రాంగ్ అవ్వడానికి కావాలనే అమెరికా ఇప్పుడు ప్రయత్నాలు చేస్తుంది. ఇది మన ఇండియన్ మార్కెట్కే కాదండి, మామూలుగా అన్ని మార్కెట్లకు కూడా ప్రస్తుతం ఉన్న ఒక పెద్ద నెగిటివ్ న్యూస్. అదేంటండి, మరి మార్కెట్లు ఇప్పటికి నెగిటివ్ గా ఉన్నాయి ఇంకా కింద పడిపోతాయా అంటే, ఇప్పుడు అమెరికా చేస్తున్న పని షార్ట్ టర్మ్ లో మనకి కాస్త నెగిటివ్, బట్ నిజంగా లాంగ్ టర్మ్ లో లిక్విడిటీ పెరుగుతుందండి మార్కెట్ లో. ఇది ఓవరాల్ గా పాజిటివ్ విషయం. సో ఇప్పుడు అందరికీ ఉన్న ప్రశ్న ఏంటంటే అమెరికా ఎందుకు ఈ జపాన్ ని కాపాడడానికి ప్రయత్నం చేస్తోంది? ఫస్ట్, అమెరికా ఉట్టుకుట్నే చేయదండి, ఏ లాభం లేకుండా అమెరికా ఏ పని చేయదు. ఇప్పుడు జపాన్ ఇబ్బంది పడితే గ్లోబల్ మార్కెట్లు ఇబ్బంది పడతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జపాన్ నుంచి వస్తున్న కరెన్సీ అంతా కూడా అమెరికా వాళ్ళే పట్టుకుపోతున్నారండి. అఫ్ కోర్స్ ప్రపంచం అంతా మనకి ఉన్నది, బట్ అమెరికా వాళ్ళ వాటా ఎక్కువ. సో ఇప్పుడు జపాన్ ఇబ్బంది పడితే అమెరికాలో ఇబ్బందులు గ్యారంటీ వస్తాయి. ఇప్పటికే ఇబ్బంది పడుతున్న అమెరికా ఈ పరిస్థితిని ముందుగానే పసిగట్టి జపాన్ ని కాపాడడానికి ప్రయత్నాలు చేస్తోంది. సో దీనివల్ల జపాన్ ఇంటర్వెన్షన్ జరిగింది అంటే అర్థం ఏంటి, మార్కెట్ లో షార్ట్ టర్మ్ లో కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. ఓకేనా అండి, మనందరికీ తెలుసు జపాన్ వడ్డీ రేట్లు పెంచిన ప్రతిసారి మార్కెట్ లో అలజడే జరిగింది. కారణం జపాన్ కరెన్సీ స్ట్రాంగ్ అవడం. ఇప్పుడు అమెరికా కూడా జపాన్ కరెన్సీని స్ట్రాంగ్ చేయడం చూస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ క్రమంలో అమెరికా ఏం చేస్తుందండి, వాళ్ళ కరెన్సీని అమ్ముతుంది, యుఎస్ డాలర్ ని అమ్ముతుంది. అంటే యుఎస్ డాలర్ ని వీక్ చేస్తుంది. ఇది మనకు పాజిటివ్ విషయం కదండి మీరు అనొచ్చు, బట్ అమెరికా వాళ్ళ కరెన్సీని వీక్ చేయడానికి ప్రధాన కారణం మార్కెట్ లో లిక్విడిటీని తెస్తున్న పెద్ద కరెన్సీ జపాన్ ని స్ట్రాంగ్ చేస్తుందండి. ఇది మనకి నెగిటివ్ విషయం. సో ఇక మన మార్కెట్ కి పాజిటివ్ విషయాల గురించి మాట్లాడుకుందామండి. మీరు గమనించారా, నిన్న మొన్నటి వరకు టారిఫ్లు వేస్తాం, వెనిజులా ఆయిల్ కొంటే టారిఫ్లు ఇంకా పెంచేస్తాం, మరో 25% వేస్తామని. లేదు, రష్యన్ ఆయిల్ కొంటే ఇంకా 25% పెంచుతాం, 50% వేస్తామని మన ఇండియా మీద ఇప్పటి వరకు పిచ్చివాగుడు వాడిన ట్రంప్ గారు, స్కాట్ బెసెంట్ వీళ్ళందరూ కూడా మన ఇండియా టారిఫ్లు తగ్గించడానికి తగ్గిస్తామని, లేదు అంటే టారిఫ్లు తగ్గే అవకాశం ఉందని మాట్లాడుతున్నారండి. ఇది పాజిటివ్ విషయం మన మార్కెట్లకి. అయితే
నిన్నటి వరకు టారిఫ్లు అంటూ ఏడిపించిన ఈ అమెరికా సడన్ గా మన ఇండియా మీద కన్సర్న్ చూపించడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు ఈ టారిఫ్లు ఎందుకు తగ్గిస్తామంటున్నారు? దీని వెనక పెద్ద తతంగమే ఉందండి, ఒకసారి గమనించండి. ఫస్ట్, మనకి అమెరికా వాళ్ళు వేస్తున్న టారిఫ్లు ప్రధాన కారణం రష్యా ఆయిల్ కొంటున్నామని. నెక్స్ట్, వెనిజులాని ఇంతకు ముందు వాళ్ళు ఆల్రెడీ టార్గెట్ చేశారు కనుక ఆయిల్ తగ్గించుకున్నాం కనుక పర్వాలేదు అనిపిస్తుంది. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే, ఎస్పెషల్లీ అమెరికా వెనిజులా నుంచి ఆయిల్ ని తీసుకొని ఏదో చేసేద్దాం, ప్రపంచాన్ని కొలబొడిచేద్దాం అని చూస్తుంది. కానీ ఏమవుతుంది, వెనిజులాలో ఉన్న ఆయిల్ ని క్లీన్ చేయడానికి చాలా టెక్నాలజీ కావాలండి. ఆ టెక్నాలజీ కేవలం ముగ్గురు దగ్గరే ఉంది. అమెరికా దగ్గర కూడా ఉంది, కానీ చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది వాళ్ళకి. సో ఇప్పుడు ఆ టెక్నాలజీ ఉన్న 3 పెద్ద దేశాలు ఏంటో తెలుసా అండి? ఒకటి యూరప్, 2 రష్యా, 3వది ఇండియా. యూరోప్ ఎలాగా అమెరికాతో సై అంటే సై అంటుంది, రష్యా ఇంక చెప్పే అక్కర్లేదు, అసలు ప్రధాన శత్రువు అయిపోతుంది. మరి ఇప్పుడు అమెరికాకి వేరే దిక్కేంటి? ఇంత కొండని కెలికి ఎలకను పట్టుకున్న అమెరికా ఆ ఆయిల్ ఏం చేసుకోవాలండి? దాన్ని క్లీన్ చేయడానికి ముందుకొచ్చేది ఎవరు? అటుకు ఇటు కాదని మన ఇండియా మాత్రమే ఇప్పుడు చేయగలిగే పరిస్థితిలో ఉంది. చేయడానికి సుముఖంగా కూడా మనం ఉన్నాం, అవునా అండి? మొన్నటి వరకు రిలయన్స్ మీద కాస్త పెత్తనం ప్రదాయించడానికి చూపించిన ట్రంప్ గారే ఇప్పుడు స్వయంగా ఇండియా మీద టారిఫ్లు తగ్గిస్తామని, లేదంటే టారిఫ్లు తగ్గించడానికి అవకాశం ఉందని స్కాట్ బెసెంట్ గారు అయ్యో అనుకునే కారణం ఏంటండి? ఈ వెనిజులన్ ఆయిల్ ని ఇప్పుడు శుద్ధి చేసే టాలెంట్ గాని, పరిస్థితి గాని, టెక్నాలజీ గాని తక్కువ రేటుకి చేసేది మన ఇండియా. అందువల్ల మళ్ళీ మనకి అవకాశాలు కాస్త పాజిటివ్ గా మారబోతున్నాయి. ఇందాక చెప్పుకున్న ఎన్ ఇంటర్వెన్షన్ నెగిటివ్ అయితే ఇది మనకి పాజిటివ్ విషయం అండి. బట్ ఈ రెండిటికన్నా పెద్ద విషయం ఏంటి అంటే, మనం ఈయూతో జరుపుతున్న మదర్ ఆఫ్ ట్రేడ్ డీల్ అండి. మీరు గమనించండి, ఇది ఎంత పెద్ద డీల్ అంటే అసలు మార్కెట్లో ఈ పాటికి కొల్లలుగా న్యూస్ రావాలండి, కానీ ఎవ్వరూ పెద్దగా మాట్లాడట్లేదు, ఎవరూ పెద్దగా దీని గురించి చర్చించట్లేదు. కారణం, ఎన్ మనకి షార్ట్ టైమ్ లో ఇమ్మీడియట్ గా ఒక సిచ్యువేషన్ ని నెగటివ్ గా క్రియేట్ చేయడానికి రెడీ అవుతుందండి. సో మనం ఇనీషియల్ గా నీజర్ రియాక్షన్ చూస్తాం. మంగళవారం నాడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఓపెనింగ్ పాజిటివ్ గా ఉన్న వీక్ అవ్వచ్చు, సాయంత్రం మార్కెట్లు క్లోజ్ అయ్యే టైంకి ఈయూతో జరిగే డీల్ కన్ఫర్మ్ అవుతుందనే న్యూస్ పెద్దదవడంతో పాజిటివ్ గా మారచ్చు. బట్ పరిస్థితులు ఎలా ఉన్నా వాలటిలిటీ చాలా ఎక్కువ ఉంటుందండి, కాస్త జాగ్రత్త మంగళవారం. సో ఇక ఇదే టైంలో మనకి ఆర్బీఐ దగ్గర నుంచి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వస్తుందండి. మన ఆర్బీఐ వాళ్ళు మళ్ళీ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ని స్టార్ట్ చేయబోతున్నారు. అంటే ఖచ్చితంగా మన వాళ్ళు మన రూపీని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తారండి. అంటే ఇది మన మార్కెట్ కి పాజిటివ్ విషయంగా మారచ్చు. మనం గడిచిన శుక్రవారం చూసామండి, రూపాయి రికార్డు స్థాయికి పడిపోయింది, దగ్గరగా 92 రూపాయలు రీచ్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయడానికి $1.25 లక్షల స్వాప్ అయితే చేయబోతోంది. ఇది కూడా మన మార్కెట్ కి పాజిటివ్ విషయం. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత 2 రోజులు 3 రోజుల్లో మనకు మళ్ళీ ఫిబ్రవరి 1 వస్తుందండి. అంటే ఇది ఇంకా పెద్ద ఈవెంట్ అండి. సో స్టాక్ మార్కెట్ లో జనవరి ఆఖరి వారం మనం చాలా చాలా పెద్ద వీకెండ్ చూడబోతున్నామండి. పెద్ద వీకెండ్ అంటే అర్థం ఏంటి? పెద్ద పెద్ద ఈవెంట్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలు మీకు ఏమనిపిస్తున్నాయండి? మన మార్కెట్లపై ఎక్కువ ప్రభావం ఏది చూపిస్తుంది? షార్ట్ టైమ్ లో నా దృష్టిలో ఎంతలక ఇంటర్వెన్షనే చూపిస్తుందండి. ఇప్పుడు మనకి ఏదైతే ఈయూతో జరుగుతున్న ట్రేడ్ డీల్ ఉందో ఇది లాంగ్ టర్మ్ కి మన సెంటిమెంట్ ని మార్చడానికి 100% ఉపయోగపడుతుంది. కానీ ఇమ్మీడియట్ గా ఇబ్బంది అనేది ఎన్ నుంచి మనకి రావడానికి, జపాన్ నుంచి రావడానికి మనకు అవకాశం ఉందండి. అమెరికా ఎంత స్పీడ్ గా, ఎంత అగ్రెసివ్ గా జపాన్ ని కాపాడడానికి ప్రయత్నం చేస్తే షార్ట్ టైమ్ లో అంత మేజర్ పెయిన్ మనం నీజర్ రియాక్షన్ లాగా చూడడానికి అవకాశం ఉంది. ఇదే టైంలో బడ్జెట్ లో ఏమాత్రం ట్యాక్స్లకు సంబంధించి గవర్నమెంట్ ఒక్క అడుగు వెనక వేసినా మన మార్కెట్ లో ట్రెండ్ మారడానికి అవకాశం ఉంటుందండి. బట్ ట్యాక్స్ విషయంలో గవర్నమెంట్ కనుక ఏమీ చెయ్యకపోతే, ఎగ్జిస్టింగ్ ఉన్నది అలా కంటిన్యూ చేసినా మన మార్కెట్ లో నెగటివిటీ కంటిన్యూ అవడానికి అవకాశం 100% ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితి మీద మీ ఉద్దేశం ఏంటి? మార్కెట్ లో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మార్కెట్ ని మీరు ఎంతవరకు అంచనా వేయడానికి ఉపయోగపడుతున్నాయో మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇక ఫైనల్ గా చాలా మంది అడుగుతున్నది ఏంటి అంటే, సార్ ఇప్పటికే మార్కెట్లు బాగా పడిపోయే కనుక మార్కెట్ లో ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండి, లేదు అంటే బాగా అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్స్, వాటికి సంబంధించి ఫండమెంటల్ స్టడీస్, ఇలాంటి వీడియోస్ చేయండి అని అడుగుతున్నారండి. ఇక్కడ మీ అందరికీ నేను ఒక్క విషయం చాలా ఓపెన్ గా చెప్తున్నానండి,
మనం ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్న ఏ స్టాక్ అయినా బిజినెస్ పరంగా స్ట్రాంగ్ గా ఉన్నది. బిజినెస్ పరంగా ఏ కంపెనీకి నెగటివిటీ ఇప్పటికైతే లేదండి. అఫ్ కోర్స్ సోలార్ సెక్టార్ లో వస్తున్న న్యూస్ ఇప్పుడు షార్ట్ టైమ్ లో నెగటివిటీ క్రియేట్ చేస్తుంది. దానికి తోడు బాగా పెరిగింది కనుక ఎక్కువ సెల్లింగ్ జరుగుతుంది. బిజినెస్ లో ప్రస్తుతానికి ప్రాబ్లం లేదు. అండ్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేస్తున్న ఆర్డర్స్ అన్ని కూడా ఇప్పటి వరకు స్టార్ట్ అవ్వనివి, వైబిలిటీ తక్కువ ఉన్నవే క్యాన్సిల్ చేస్తుందండి. ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇక సెకండ్ విషయం స్టాక్స్ గురించి అంటారా, మీరు చూస్తూ ఉండండి. మార్కెట్ రివర్స్ అయ్యే లోపే, ఒకవేళ మార్కెట్ లో మంగళవారం ఎలా ఉన్నా కూడా నేను మీకు బుధవారం నాడు మనం స్టాక్స్ గురించి ఖచ్చితంగా అందరి ముందుకి రాబోతున్నాం. సో బుధవారం కాస్త ఓపిక పట్టండి, మళ్ళీ మనం యథాతథంగా వీడియోలు చేసుకుందామండి. సో రేపటికి మట్టుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలని అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. తొందరపడద్దు. రేపు మార్కెట్ లో మీకు ఏ మొమెంటం కనిపించినా అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా శాశ్వతం కాదండి. బట్ ఓవరాల్ గా షార్ట్ టైమ్ లో షాక్స్ మనకి తగిలే అవకాశం కనిపిస్తోంది కనుక ఒక ఇంత జాగ్రత్తగా ఉండడం మంచిది. అనవసరంగా పెద్ద పెద్ద ఎక్స్పోజర్స్ ఎస్పెషల్లీ నిఫ్టీ విషయంలో తీసుకోవద్దు. చాలా వాలటిలిటీ చూడబడడానికి అవకాశం ఉంది. ఫిబ్రవరి 1 అయిన తర్వాత 1-2 రోజుల తర్వాత కానీ మార్కెట్ లో డైరెక్షన్ ని మనం అంచనా వేయడం అంత ఈజీ కాదండి. తస్మాత్ జాగ్రత్త.